ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమని మెన్షన్ చేశారు, పారాగ్రాఫ్ నంబర్ 1 పాయింట్ నంబర్ 1.5లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ ఇన్ ఏ కన్వెన్షనల్ టైప్ ఆర్ లైక్లీ టు బి హెల్డ్ ఫ్రమ్ 10/6/2019 టు 22/6/2019. దీనిలో మెయిన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా రొటీన్గా కన్వెన్షనల్గా ఏ రకంగా అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామో అంటే మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో ఆన్సర్ షీట్లని ప్రొఫెసర్స్ లెక్చరర్స్ మాన్యువల్గా దిద్దేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో మీరు ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని చెప్పి స్పష్టంగా ఆ రోజున విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు ఉంది. మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయాలి కన్వెన్షన్ టైప్లో అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి ఇది ఒక లడ్డూలాగా కనపడింది. అబ్బా 169 ఉద్యోగాలు మనం దీనిలో ఎంత నొక్కేయచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పన్నాగం. ఆయన ఐడియా మొదలైందే తడు. వాళ్ళు ఏం చేశారు, ముందుగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏపీపీఎస్సీకి చైర్మన్గా ఒక ఎంతో మంచి ట్రాక్ రికార్డు కలిగినటువంటి వ్యక్తి ఉదయ్ భాస్కర్ గారు. ఆయన అనేక యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు, మంచి ఎమినెంట్ టీచర్ ఆయన. అటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీకి చైర్మన్గా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారిని. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయన చైర్మన్గా ఏపీపీఎస్సీలో ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఆయన పూర్తిగా డమ్మీ చేసేసి మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆ వ్యక్తిని సెక్రటరీగా అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పి ఇవాళ ది గ్రేట్ ఇంటెలిజెన్స్ డీజీగా ముఖ్యమంత్రి పేషీలో 24 గంటలు ఉండేటటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు కళ్ళు చెవులు ఆయన ఈ రోజున అటువంటి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా పెట్టారు. ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టేసి సెక్రటరీగా పెట్టే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఏం చేశారు, సెక్రటరీ ఆంజనేయులు గారు మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టేసి డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. మేము కంప్యూటర్ల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి మేము మార్కులు వేసేస్తామని చెప్పి ఆ రకంగా నోటిఫికేషన్కి భిన్నంగా డిజిటల్ వాల్యుయేషన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి వారికి వాళ్ళు ఎక్కువ మార్కులు ఇచ్చుకుని కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఇటువంటి పద్ధతి పైన ఆ రోజున అనేక మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేసి ఇది నోటిఫికేషన్కి భిన్నం అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే అక్టోబర్ 1, 2021 హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు ఈ రకంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం తప్పు. నోటిఫికేషన్లు ఏదైతే కన్వెన్షనల్ పద్ధతిలో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో మరి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ ప్రకారమే మీరు వెళ్ళాలి, మాన్యువల్గానే వాల్యుయేషన్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2021 హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరి ఇక తప్పక మాన్యువల్ విధానంలో మరి వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మాన్యువల్ వాల్యుయేషన్ వీళ్ళు ఒకసారి కాదండి 2 సార్లు చేశారు. ఒకసారేమో డిసెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 14, 2022 మధ్య ఒకసారి వాల్యుయేషన్ జరిగింది. అది సీతారామాంజనేయులు గారి డైరెక్షన్లో. కానీ ఇక్కడే మళ్ళీ ఒక ట్విస్టు. ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు మన రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్. ఆయన ఫిబ్రవరి 24న ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 24వ తేదీన ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారో ఆయన గారు ఆలోచన మొదలైంది. అమ్మా సీతారామాంజనేయులు, నువ్వేనా మొత్తం 150 కోట్లు 200 కోట్లు దోచుకునేది, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన గారు ఏం చేశారు, మళ్ళీ ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయిపోయినా కానీ మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టారు. మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టి ఆయన మళ్ళీ ఇంకొక లిస్టు మళ్ళీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. రెండోసారి మార్చి నుంచి ఆయన వాల్యుయేషన్ స్టార్ట్ చేసి ఇంకొక లిస్టు తయారు చేశారు. ఇంకొక లిస్టు తయారు చేసి ఆయన కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళీ ఆయన కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పరీక్షకి ఎన్నిసార్లు వాల్యుయేషన్ చేశారండి, ఒక ఆన్సర్ షీట్ని ఎన్నిసార్లు దిద్దారు, ఒకసారేమో డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే
సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 14, 2022 మధ్య. కానీ ఆ తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన అబ్బెబ్బెబ్బెబ్బే నేను ఒప్పుకోను ఆ సొమ్మంతా మీకేనా అని చెప్పి మళ్ళీ సీఎంఓతో మాట్లాడుకుని మళ్ళీ ఆయన ఇంకొకసారి మాన్యువల్గా మూడోసారి వాల్యుయేషన్ చేయించారు. అంటే 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వీళ్ళకి కావాల్సినటువంటి సొమ్మంతా వసూలు చేసేసుకొని ఇవాళ మన బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేశారు ఒక్కసారి చూడండి. చాలా స్పష్టంగా ఈ హైకోర్టు తీర్పులో, నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో, the manual valuation of the answer sheets for the second and third time is in contravention of rule 39 of APPSC rules. ఇది APPSC రూల్స్ కి విరుద్ధం. ఈ రకంగా 2 సార్లు 3 సార్లు మీ ఇష్టానుసారం మార్కు షీట్లు దిద్దడానికి అవకాశం లేదని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఇన్ని దారుణాలు చేసి వీళ్ళు స్వయంగా రాష్ట్ర హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారండి. వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసు నడుస్తూ ఉందో హైకోర్టుకు వీళ్ళు ఏం చెప్పారండి, వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎవరిచ్చారు అఫిడవిట్? డిప్యూటీ సెక్రటరీ ఏపీపీఎస్సీ నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హైకోర్టును కూడా ఏ రకంగా తప్పుదోవ పట్టించిందో చూడండి. వీళ్ళు ఏం చెప్తారండి, దేర్ ఈస్ నో ఎర్లియర్ మాన్యువల్ వాల్యుయేషన్ యాజ్ alleged by the petitioners between December 2021 and February 2022. ఎప్పుడైతే ఒకసారి రెండోసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మూడోసారి కూడా ఆన్సర్ షీట్లను దిద్దే కార్యక్రమం చేశారు. మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తే నిస్సిగ్గుగా కోర్టుకి ఏం చెప్పారండి, అబ్బెబ్బే అసలు మేము ఒకసారేనండి మాన్యువల్ వాల్యుయేషన్ చేసింది, డిసెంబరు 21, ఫిబ్రవరి 22 మధ్య అసలు మేము మాన్యువల్ వాల్యుయేషనే చేయలేదు అని చెప్పి కోర్టుని స్వయంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పుదోవ పట్టించింది. ఇదిగోండి అఫిడవిట్. దీనిలో చాలా స్పష్టంగా వీళ్ళు ఒక్కసారి మేము చేసామని చెప్పి, నన్ ద కమిషన్ ఈవెన్ రిమోట్లీ సజెస్ట్ ఎనీ సచ్ ఎర్లియర్ ఎవాల్యుయేషన్ యాజ్ అలెజ్డ్. మేము ఒక్కసారే వాల్యుయేషన్ చేశాం, అది మార్చి 2022 నుంచే చేశాం. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య మేము ఎటువంటి వాల్యుయేషన్ చేయలేదు, ఒక్కసారి మాత్రమే మాన్యువల్ వాల్యుయేషన్ చేశామని చెప్పి ఒకసారి కాదండి 2 సార్లు కోర్టులో అఫిడవిట్లు వేశారండి. It is respectfully submitted that the APPSC conducted the manual evaluation only once from 25th March 2022 అని చెప్పి రెండోసారి, ఒకసారి కాదండి అబద్ధాలు చెప్పడం కోర్టుకి, రెండోసారి. ఈసారి అఫిడవిట్ వేసింది ఈయన గారు సివి రమణయ్య గారు, డిప్యూటీ సెక్రటరీ ఏపీపీఎస్సీ. అంటే చేసినటువంటి తప్పులు చాలక స్వయంగా కోర్టును కూడా ఏ రకంగా తప్పుదోవ పట్టించారో ఈ అఫిడవిట్ల ద్వారానే అర్థమవుతుంది. 3 సార్లు వాల్యుయేషన్లు చేసి కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పారు. కానీ ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారిని. ఏమండి సీతారామాంజనేయులు గారు, మీరు ఏపీపీఎస్సీకి సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు పేపర్లు దిద్దించారా లేదా? హాయ్లాండ్ రిసార్ట్లో మీరు పేపర్లు దిద్దించిన మాట వాస్తవం అవునా కాదా? మీరు ఒకసారి పేపర్లు దిద్దించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు వచ్చి మూడోసారి ఎందుకు పేపర్లు దిద్దించారు? వాటాల్లో ఏమన్నా తేడాలు వచ్చాయా? మీకునో గౌతమ్ సవాంగ్ గారికి ఏమన్నా తేడాలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ రకంగా మరి మూడోసారి మరి పేపర్లు దిద్దే కార్యక్రమానికి ఏ రకంగా ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చింది? ఇవాళ సీతారామాంజనేయులు గారు మీరు సమాధానం చెప్పండి సార్. ఇదిగోండి మీకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు బయట పెడతా ఉన్నాం. గతంలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా సీతారామాంజనేయులు గారు ఆయన నవంబర్ 25, 2021 మెసర్స్ డేటాటెక్ మెథడాక్స్ అనే సంస్థకి రాసినటువంటి లేఖ. అంటే డిజిటల్ వాల్యుయేషన్ వద్దు, మీరు మాన్యువల్గా వాల్యుయేషన్ చేయండి అని చెప్పి అక్టోబర్ 2021 హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఒకసారి మాన్యువల్గా పేపర్లు దిద్దారు. వీళ్ళు హైకోర్టుకి చెప్పినట్టు మేము అసలు దిద్దలేదు, మేము దిద్దింది ఓన్లీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా అయిన తర్వాత మార్చి 2022 నుంచి మేము పేపర్లు దిద్దామని నిస్సిగ్గుగా హైకోర్టులో అఫిడవిట్ ఏదైతే ఇస్తారో అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఇదిగోండి ఆధారాలు.